اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم أو كما قال يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات. قال النبي صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఏహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో ఎవరిని కూడా తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. అదేవిధంగా ఈ విశ్వ సార్వభౌమాధికారంలో అల్లాహ్ మరెవరిని తన సంతానముగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పరిశుద్ధుడు, మహాపవిత్రుడు, ఒకే ఒక్కడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తాను కోరిన వారికి సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ ఎవరైతే మూర్ఖంగా అజ్ఞానంతో తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలను, ఆ మూఢనమ్మకాలను గుడ్డిగా పట్టి వేలాడుతుంటాడో అలాంటి వాడికి సన్మార్గం చూపేవాడు ఎవడు ఈ లోకంలో లేడు, ఆకాశాల స్వామి కనికరిస్తే తప్ప. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తల్ని ప్రారంభింపజేశాడు, ఎన్నో గ్రంథాలను అవతరింపజేశాడు. గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్ ఖురాన్, పవిత్ర ఖురాన్ గ్రంథం. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి మానవ కళ్యాణం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథంలో కానీ, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి సాంప్రదాయంలో, హదీసులో కానీ లేనటువంటి ఏ క్రొత్త పనైనా, అది లోకం మొత్తం కలిసి చేసినా, ఎంత అందంగా ఉన్నా, వకుల్ల ముహదసతిన్ బిదఅ, ఖురాన్ హదీసులో లేకపోతే అది దురాచారము. వకుల్ల బిదఅతిన్ దలాల, ప్రతి దురాచారము ఒక నాశనకరమైనటువంటి పని. వకుల్ల దలాలతిన్ ఫిన్నార్, నాశనకరమైన పని ఎవరు చేసినా నరకానికి వెళ్ళిపోతాడు. అంటే నేను చేస్తున్నటువంటి ఈ ఆచరణ యవాల్ ఖురాన్లో ఉందా, హదీసులో ఉందా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారా, ఆచరించమని ఆదేశించారా? జ్ఞానముతో తెలుసుకోకపోతే, పుణ్యకార్యమని భావిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఖురాన్ హదీస్తో సాబితు లేకపోతే నరకానికి తీసుకుని పోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో వినిపించేవారు. సోదరులారా రండి, ఇన్షాల్లా పవిత్రమైనటువంటి ఈ జుమా ఆరాధనకు విచ్చేసిన మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని యొక్క పుణ్య ఫలితాన్ని ఆఖిరతులో సంపూర్ణంగా మనందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, చాలామంది జుమా అంటే పరిశుభ్రంగా స్నానం చేసేసి అత్తర్లు పన్నీళ్ళు పూసుకొని ఏదో గోళ్ళకు అనుకునో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటూనో ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటూనో, కొంతమంది అయితే మొబైల్స్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ప్రసాదించుగాక. జుమాలో ఒక గడియ ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ గడియ పొందిన వ్యక్తి తాను ఏది కోరితే అది ప్రాప్తించబడుతుంది. ఒక గడియ రానున్నది జుమాలో. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గడియ గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రసంగికుడు ఖతీబ్
ప్రసంగం ఇవ్వడానికి మెంబర్ ఎక్కుతాడో అప్పటి నుంచి మొదలుగిన సలాం తిరిగేదాకా ఈ గడియ ఎప్పుడైనా రావచ్చు అన్నారు. సోదరులారా, అంతటి మహత్తరమైనటువంటి పవిత్ర గడియ ఉన్నటువంటి జుమా ఈదుల్ ముమినీన్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది విశ్వాసుల పండగ. ఏది కోరితే అది నీకు సిద్ధించబడుతుంది. అలాంటి గడియ మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం నువ్వు సిద్ధంగా లేకపోతే ఏదో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూనో లేదా గోళ్ళకు అనుకుని నిద్రపోతూ ఉంటేనో ఆ పుణ్యం ప్రాప్తిస్తుందా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చివరికి ఎవరైనా జుమాకు హాజరైనటువంటి వ్యక్తి తన ముందున్నటువంటి ఒక పుల్ల అట్ట తీసి ఇట్ట పెట్టాడనుకోండి, అతడు ఒక వ్యర్థమైనటువంటి పనికి పాల్పడ్డాడు, అతను జుమాలో పుణ్యాన్ని కోల్పోయాడు అన్నాడు. నిద్రపోయేవాడిని లేపటం కూడా ఒక వ్యర్థమైన కార్యం అన్నారు. ఇక నిద్రపోవటం ఎంత వ్యర్థమైన కార్యమో మీరే గ్రహించండి. ఎందుకంటే సోదరులారా, మళ్ళీ జుమా వచ్చేదాకా బతుకుంటామో లేదో గ్యారంటీ లేదు. ఎన్నో జుమాలు మన జీవితంలో వస్తున్నాయి. జుమాలు వస్తున్నాయి పోతున్నాయి. మనలో మార్పు రావడం వల్ల వేరే వాళ్ళు ఆదివారం వెళ్తారు, ఇంకొకళ్ళు శనివారం వెళ్తారు. అలానే మేము ముస్లిమ్స్ కాబట్టి ఏదో శుక్రవారం అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి అని కులాచారంగా ధర్మాన్ని మనం అనుకుంటున్నాం. సోదరులారా, ఇది కులాచారంగా వచ్చేటువంటి ధర్మం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి జ్ఞానంతో ధర్మం ఏమిటి? అసలు సృష్టికర్తైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాతో ఏం కోరుకుంటున్నాడు? ఈ అమూల్యమైనటువంటి జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఎందుకు ప్రసాదించాడు? ఒకవేళ ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజైతే నా దగ్గర సమాధుల సమాధానాలు ఉన్నాయా? నేను చేస్తున్నటువంటి యాచన పట్ల అల్లాహ్ ప్రసన్నుడైతాడా? నా పరిస్థితి ఏంటి? జ్ఞానంతో ఆలోచించి ఆచరించాల్సినటువంటి ధర్మం సోదరులారా. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తలను చూసిన వారికి కూడా లభించినటువంటి భాగ్యం సోదరులారా ఈ ధర్మం. 950 సంవత్సరాలు వల్ల మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తే నూహ్ అలైహిస్సలాం వారి కన్న కుమారుడికి ఈ భాగ్యం లభించలేదు. లూత్ అలైహిస్సలాం వారి భార్యకి, నూహ్ అలైహిస్సలాం వారి కట్టుకున్న భార్యకి లభించినటువంటి ధర్మం సోదరులారా ఇది. సాక్షాత్తు అల్లాహ్ స్నేహితుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రికి లభించని భాగ్యం సోదరులారా ఇది. సాక్షాత్తు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కని పెంచి ఎంతగానో ఆదరించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి తన బాబాయికి కూడా లభించినటువంటి ధర్మం సోదరులారా. 1400 సంవత్సరాల తర్వాత ఏదో కులంలో పుట్టి జుమాకో రోజు వచ్చేసి రంజాన్లో ఆఖరి 3 రోజులు ఉపవాసాలుంటే ఈ ధర్మంలో నువ్వు ఉన్నట్టేనా? ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించు. జ్ఞానం లేకపోవటం వల్లే ఈరోజు దైవ ధర్మం నుంచి దూరం అయిపోతున్నాం సోదరులారా. ప్రపంచంలో ప్రతి దాని గురించి జ్ఞానంతో ఆలోచన చేస్తున్నా. నా బిడ్డ ఈరోజు పెరిగి పెద్దడయ్యాడు, వీడిని ఏ స్కూల్లో చేర్పించాలి, ఎంత ఫీజు అయినా పర్వాలేదు, నా పిల్లవాడు ఒక ఉత్తమ దశకు చేరుకోవాలంటే స్టార్టింగ్ నుంచే పునాది కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నర్సరీ కూడా ఈరోజు లక్షలు కట్టి చదివిస్తున్నామే. మరి దైవధనం గురించి ఏ రోజైనా సరే జ్ఞానంతో ఆలోచించామా? నా పిల్లవాడి భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం అని చెప్పేసి లోకపరమైనటువంటి విద్యలోనే క్వాలిటీ చూసి మరి చేర్పిస్తున్నామే. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఒక ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో ఉండి అసలు ఖురాన్ గ్రంథంలో ఎన్ని సూరాలు ఉన్నాయో ప్రశ్న అడిగితే తెలియని సోదరులు ఎంతో మంది ఉన్నారు సోదరులారా మన సమాజంలో. క్షణభంగురమైనటువంటి జీవితం గురించి ఎన్నో తెలివితే చిన్న ఫోన్ కొంటానికి కూడా 10 మందిని అడుగుతాం కదండి. సరే, ఏ కంపెనీ బాగుంది, దేనికి బ్యాటరీ బ్యాకప్ బాగుంది, దేంట్లో ఫీచర్స్ బాగా ఉన్నాయి, ఏది అనుకూలంగా ఉంటుంది, 10 అడుగుల ఎత్తులోంచి విదిలిచిపెడితే పప్పు అయిపోతుంది, దాని గురించి 10 మందిని అడుగుతున్నావే. మరి ఏ రోజైనా వచ్చేసి మౌల్ సాబ్ నాకు సూరతుల్ ఫాతిహా గురించి తెలియదు, అసలు అల్హమ్ సూరా ఏంటి ఎప్పుడైనా అడిగావా?
ఏదో చిన్నప్పుడు తల్లిదండ్రులు మసీదుకు పంపించినప్పుడు నేర్చుకున్న ఆ 10 సూరాలు తప్పితే జీవితంలో ఇప్పటిదాకా ఒక్క ఆయత కొత్తగా నేర్చుకున్న భాగ్యం ఉందా? మన జీవితంలో ఉందా? ఆలోచించండి సోదరు. క్షణభంగురమైన జీవితం సోదరులారా. గాల్లో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతారో తెలియదు. ఈ పరిస్థితుల్లో మారని వాడు ఇంకెప్పటికీ మరడు సోదరులారా, గుర్తుంచుకోండి. అతి భయంకరమైనటువంటి పెనువ్యాధి, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఆ కరోనా వైరస్, కోట్లు సంపాదించిన కోటీశ్వరులు కూడా అంటుకునేవాడు లేక, చూసేవాడు కూడా లేక, క్రేన్లు తీసుకొచ్చి జేసీబీలతో పారేశారే. డబ్బులు పనికి రాలేదు, హోదాలు పనికి రాలేదు. కన్న పిల్లలు తల్లిదండ్రుల్ని హాస్పిటల్లో విడిచిపెట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు పారేశారు సోదరులారా. ఇప్పుడు మారని వాడు ఇంకెప్పటికీ మారడు, గుర్తుంచుకోండి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గుర్తించిన వాడు, దైవధర్మం పట్ల భయం లేనివాడు ఇంకా ఏ ఉపద్రవం గురించి ఎప్పుడు ఇంకా మారతాడు సోదరులారా. ఎందుకంటే ప్రళయానికి ముందు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, చాప అల్లేవాడు ఏ విధంగానైతే ఒక పుల్ల తర్వాత మరో పుల్ల, ఒక పుల్ల తర్వాత మరో పుల్ల గ్యాప్ లేకుండా అల్లుతాడో, ప్రళయానికి ముందు ఉపద్రవాలు ఇలానే వస్తూనే ఉంటాయి. ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ అంటున్నారు. ఇది కాకపోతే ఇంకోటి, ప్రళయానికి ముందు ఉపద్రవాలు రావటం ఖాయం. మరి ఇప్పటికి కూడా ఇక మనలో మార్పు లేకపోతే ఏదో కొలువులో పుట్టాలండి, ఏదో జుమాకో లేకపోతే రంజాన్ పండుగకో వస్తున్నామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒక వ్యక్తి ప్రళయ దినం రోజున 70 సంవత్సరాలు నమాజు చదివి హాజరయ్యాడు. 70 సంవత్సరాలు, 70 కాదు, లేదు 47 కాదు, 70 సంవత్సరాలు నమాజు చదివి అల్లాహ్ సమక్షంలో హాజరయ్యాడు. కానీ 70 సంవత్సరాల నమాజులో ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు అన్న. ఒక్క నమాజు. కారణం ఏంటి? రుకు సరిగా చేస్తే సజ్దా సరిగా చేయడు, సజ్దా సరిగా చేస్తే ఖియాం సరిగా చేయడు. అసలు ఏం చదువుతున్నాడో లేదు. అందరితో పాటు రావటం, వంగటం, పోవటం. గడ్డలు ఎరిసిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, నడువులు నొప్పి వచ్చేసినాయి. కానీ అసలు నేను చదువుతున్నాను జ్ఞానముతో పని లేకుండా అందరితో పాటు ఏదో ఒక మిషనరీ లాగా వస్తున్నాము, పోతున్నాం. ఇస్లాం అది కాదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, సూరతుల్ అలక్, సూర నంబర్ 96, వాక్య నంబర్ 1 నుంచి 5. ఇఖ్రా, పఠించు, పారాయణం చెయ్యి, చదువు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసినటువంటి మొదటి వహీ గైరే హీరాలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నప్పుడు దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క సందేశాన్ని, వహీని తీసుకుని వచ్చారు. అంటున్నారు, ఇఖ్రా, చదువు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా వికారి, నాకు చదువు రాదు. ఇఖ్రా, చదువు. అయ్యా నాకు చదువు రాదు. ఇఖ్రా, మళ్ళీ గట్టిగా అదిమి పెట్టారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. బిస్మి రబ్బికల్లదీ ఖలక్, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లాహ్ పేరుతో ప్రారంభించు. సోదరులారా, ఖురాన్ గ్రంథం అవతరించిన మొదటి వాణి చదువు. కానీ ఎక్కడ చదువుతున్నాం సార్? ఇప్పటికి ఎప్పుడైనా మనం ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదువుతున్నామా? జ్ఞానము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు ఈ ప్రపంచంలో సృష్టించిన మొదటి వస్తువే జ్ఞానము. నూన్ వల్ కలమి వమా యస్తరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలాన్ని సృష్టించాడు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం 50,000 సంవత్సరాల పూర్వమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటిగా కలాన్ని సృష్టించాడు. కలమా, ప్రళయం దాకా సంభవించబోయేటువంటి సంగతులన్నింటినీ లిఖించుము అనగా కలము లిఖించడము ప్రారంభించింది లౌహీ మహ్ఫూజ్. అంటే ఇస్లాం జ్ఞానం యొక్క పునాదుల మీద ఆధారపడినటువంటి ధర్మం. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథానికి పేరు ఖురాన్. ఖురాన్ అంటే
ఎల్లప్పుడూ పఠించబడేటువంటి గ్రంథం, నిత్య పారాయణ గ్రంథం. కానీ ఆ గ్రంథాన్ని ఈరోజు ఏం చేస్తున్నారండి? అటక పెట్టెల్లో పెట్టి, అరమరల్లో పెట్టి బూజులు పెట్టిపోతున్నాయి సార్. అస్తగ్ఫిరుల్లాహ్. కొన్ని వందల వేల మసీదుల్లో ఖురాన్ గ్రంథాన్ని చూసేవాళ్ళు కూడా లేరు. మరి ఏ విధంగా తెలుస్తుంది ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, హరాం ఏంటి, హలాల్ ఏంటి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి, సంతానం యొక్క హక్కులేంటి, ఆస్తిని ఎలా పంచుకోవాలి, ఎవరితో పెళ్లి చేసుకోవాలి, ఎవరితో పెళ్లి చేసుకోకూడదు, అసలు ఏది తినాలి, ఏం తినకూడదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి తన ప్రసంగం కలామల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంభాషించినటువంటి వాక్యాలు ఖురాన్. మరి ఆ జ్ఞానం ఈరోజు మన దగ్గర ఉందా? సార్ కనీసం ఎంతమందికి సూరతుల్ ఫాతిహా వచ్చు చేతులు ఎత్తండి అంటే కొద్ది మంది మాత్రం బహుశా ఎత్తుతారేమో. ఉమ్ముల్ ఖురాన్ అన్నాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటి ఉమ్ముల్ ఖురాన్ యొక్క తల్లి కనీసం ప్రతిరోజు 5 పూటలు చదివేటువంటి నమాజుల్లో ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా చదువుతామే. ఆ ఫాతిహా అర్థం తెలుసా అండి? ఖురాన్ యొక్క తల్లి లాంటిది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు ఈరోజు మన నమాజుల్లో ఆ పవర్ ఎందుకు లేదు? ఎందుకు ఆ దృఢమైనటువంటి బలం ఎందుకు లేదు? అసలు ఏం చదువుతున్నా కూడా మనకు తెలియదు సార్. ఆ రోజు వాళ్ళు నమాజులు నుంచుంటే వారి కన్నీళ్లతో వారి గడ్డపు వెంట్రుకలన్నీ తడిసిపోయి చివరికి వారు సజ్జా చేసేటువంటి ఆ నుదురు కూడా బురదయ్యేది అని వస్తుంది హదీసుల్లో. అసలు ఏ రోజు ఇప్పటిదాకా మన జీవితంలో ఒక్క నమాజులో ఏడుపు వచ్చిందా? మనకి లేదు. ఎందుకో తెలుసా? ఏం చదువుతున్నాం మనకు తెలియదు. యాంత్రికంగా అందరితో పాటు వస్తున్నాము, చదువుకుని వెళ్ళిపోతున్నాము. అందుకని ఇస్లాం అంటుంది ఇకరా, పఠించు, చదువు. బిస్మి రబ్బికల్లదీ ఖలక్, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లాహ్ పేరుతో. ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఆయన మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో పుట్టించాడు. ఇకరా రబ్బుకల్ అక్రమ్, పఠించు, నీ ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ దయామయుడు. చదువు 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 అన్న పదాలతో ప్రారంభమైంది సార్ ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎన్ని చోట్ల అన్నాడు తెలుసా? వాన్నతుల్ వల్ ఖురాన్, వాన్నతుల్ వల్ ఖురాన్, నా ఖురానును చదవండి, నా ఖురానును చదివి వినిపించండి. ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో అందరికంటే ఉత్తముడు ఎవరో తెలుసా? మీలో అందరికంటే ఉత్తముడు ఎవరో తెలుసా? బాగా డబ్బులుండోళ్ళు ఉత్తములల్లా, 10 అంతస్తులు బిల్డింగ్ ఉండోళ్ళు ఉత్తములని చెప్పల్లా, లేదు ఊరంతా కాందన్ బలగొండోళ్ళు ఉత్తములల్లా. ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమ. ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని ఆ ఖురాన్ గ్రంథాన్ని ఇతరులకు నేర్పేవాళ్లే మీ అందరిలో బెహతరీన్ ఆద్మీ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే కేవలం అరబీలో చదివి అరబీలో నేర్పించడం అని కాదు. సాధారణంగా మన సమాజంలో మనం ఏమనుకుంటున్నామంటే ఖురాన్ అంటే రంజాన్ రాగానే యూపీ నుంచి వచ్చాడండి మా ఆఫీస్ అబ్గోర్, అబ్బో 3 రోజుల్లోనే ఖురాన్ కంప్లీట్ చేస్తాడని చెప్పేసి అందరు అక్కడికి వెళ్తారు. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో చదివితే ఏం చదువుతున్నా కూడా పాపం ఈయనకి ఏం తెలీదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దోలిన్ కూడా అర్థం కాదు మనకి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఏమంటున్నారు తెలుసా? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అంటున్నారు, సూరతుల్ బకరా ఒక్కటి పూర్తి చేయడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది అన్నారు. సూరతుల్ బకరా చదవటానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. అంటే చదవటం అంటే ఖురానులో ఉన్నటువంటి ఆదేశాలను అర్థం చేసుకుని మన జీవితంలో ఆచరించటం అని అర్థం. ఖురాన్ని చదవటం అంటే వరుస పెట్టి చదువుకుని పోవటం కాదు. ఖురాన్లో ఉన్నటువంటి ఆదేశాలను, ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మన జీవితాలలో ఆచరించడం సోదరులారా నిజమైనటువంటి ఖురాన్ చదవటం అంటే ఖురాన్ని ఆచరించడం అని అర్థం. సోదరులారా రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరతుల్ ముజాదలాలో, యర్ఫఇల్లాహు వల్లదీన ఆమను మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దర్జాత్. ఎవరైతే మీలో విశ్వసించారో
విశ్వసించిన తర్వాత జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారి యొక్క అంతస్తులను వల్ల సుబ్హానహు వ తఆలా పెంచుతాను అన్నాడు. సరే, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ చంద్రుడు ఒక్కడే. ఆ నక్షత్రాల మీద చంద్రుడికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి జ్ఞానం లేనటువంటి ఆరాధకుల మీద అంత ప్రాధాన్యత ఉంది అన్నారు. అల్ ఉలమా వరసతుల్ అంబియా, జ్ఞానము కలిగినటువంటి పండితులు నా ప్రవక్తల యొక్క వారసులు, ప్రవక్తల యొక్క వారసులు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఆ జ్ఞానం ఈరోజు మన దగ్గర ఎక్కడుంది సార్? వజాయిదుహుం బిహి జిహాదన్ కబీరా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఖురాన్తో నీవు పోరాటం జరుపు అన్నాడు. అంటే ఖురాన్ జ్ఞానంతో నువ్వు మాట్లాడు, ప్రపంచం నీ ముందు తలదించుతుంది. ఖురాన్ జ్ఞానం ప్రపంచానికి వెలుగు సోదరులారా, ప్రపంచానికి మార్గదర్శకం. మరి ఎలాంటి ఖురాన్ గ్రంథాన్ని ఈరోజు మనం జ్ఞానంతో చదువుతున్నామా? సరే, ఆ జ్ఞానం కోసం అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఆకలితో అలమటించి సొమ్మసిల్లిపోయి కొన్ని సందర్భాలలో మోర్చిపోయి పడిపోతే వచ్చిపోయే వాళ్ళందరూ అనుకున్నటువంటి వాళ్ళు అబూ హురైరా ఉండాడో చచ్చిపోయేవాళ్ళు అని చెప్పేసి నాటిపెట్టి చూసేవాళ్ళు. ఆ జ్ఞానం నేర్చుకోవడం కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర పడి కాపులు కాసిన వాడు. అందుకని ఏ హదీసులైనా ప్రారంభిస్తే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. కొన్ని వేల హదీసులను ప్రపంచానికి అందించారు సోదరులారా ఆయన జ్ఞానం కారణంగా. ఎక్కడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు వస్తుందో ముందు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ఆయన రివైజ్ చేస్తున్నారు జ్ఞానం. ఆ జ్ఞానం కోసమే మూసా అలైహిస్సలాం అంత పెద్ద ప్రవక్త అయ్యుండి, మూసా అలైహిస్సలాం వారెవరు? అల్లాహ్తో నేరుగా ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటామో ఆకాశాల మీద ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మూసా అలైహిస్సలాం అలా మాట్లాడేవారు. అలాంటి మూసా అలైహిస్సలాం వారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేయవలసింది సోదరులారా జ్ఞానం నేర్చుకోవడానికి. ఖిదర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్ళారు కదా, తన సేవకుడిని చూసుకుని సముద్ర తీర ప్రాంతంలో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. కారణం, అక్కడ నీకంటే పెద్ద జ్ఞానవంతుడున్నాడు. ఆ జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి మూసా నువ్వు వెళ్ళి నేర్చుకో అంటే అంత పెద్ద ప్రవక్త అయ్యుండి, అయ్యో నేను ప్రవక్తని అల్ల ఆయన, అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఖిదర్ అలైహిస్సలాం ఎవరు? నబీ కాదు, పైగంబర్ కాదు, రసూల్ కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేత అనుగ్రహించబడినటువంటి ప్రత్యేక దాసుడు. మూసా అక్కడికి వెళ్ళి నేర్చుకోమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చేతులు కట్టుకుని మెదలకుండా వెళ్ళారు మూసా అలైహిస్సలాం. ఈరోజు మనకి ఏదన్నా మౌల్సాబ్ గారు మరి నాకు ఇది రావట్లేదు అని మౌల్సాబ్ గారి దగ్గరకు వచ్చి, ఒక గురువు గారి దగ్గరకు వచ్చి ఏదైనా ఒక చిన్న దాఖలా నేర్చుకున్నటువంటి సందర్భం ఉందా సోదరులారా? ఆలోచించండి. ఆ జ్ఞానం కోసమే అస్హాబే సుఫా, పైన ఒక బట్ట కింద ఒక బట్ట, వాళ్ళ దగ్గర ఏమి ఉండేది కాదు. ఆ జ్ఞానం నేర్చుకోవడం కోసమే మస్జిద్ నబవీ ముందే ఒక అరుగు ఉండేది, అస్హాబే సుఫా అంటారు. అరుగు మీద కూర్చున్నటువంటి వారు తినటానికి ఏమి ఉండేది కాదు, సంపాదన కోసం పోయేటువంటి వాళ్ళు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఏది వస్తుందా, ఎప్పుడు ఏం చెబుతారా, ఆయన ఏది ఆచరిస్తారా కాసుకుని కూర్చున్నటువంటి వాళ్ళు సోదరులారా. మరి వారు పంచినటువంటి జ్ఞానమే ఇది, ఆ జ్ఞానం. కానీ ఈరోజు అలాంటి జ్ఞానానికి ఈరోజు మన జీవితాలలో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ఆ ఖురాన్ నేర్చుకుంటే ఏమంటారు, మసీదులో కూడా ఉండదెవరు. జ్ఞానం అంటే మనం ప్రాపంచిక జ్ఞానం అనుకుంటున్నాం సోదరులారా, అది తాత్కాలికమైనది, అది క్షణభంగురమైనటువంటిది. కానీ ఈ జ్ఞానం నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర దర్జాలు పెంచుతుంది. ఈ జ్ఞానం నీ యొక్క అంతస్తులను పెంచుతుంది. ఈ జ్ఞానం నిన్ను షిరిక్ నుంచి కాపాడుతుంది. మినద్దులిమాతి ఇలన్నూర్, అజ్ఞానపు చీకట్లలో నుంచి తొలగించి నిన్ను జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరతాడో, అంటే జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరటం అంటే ఏదో కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలని కాదు. ఖాళీ సమయం దొరికింది, ఈరోజు నాకు ఒక సూరా రాలేదు, దాని అర్థం కావడం లేదు, ఒక హదీస్ చదివాను, వచ్చి గురువు గారి దగ్గర కూర్చొని నేర్చుకుందాం అని చెప్పేసి బయలుదేరావు. లేదు పిల్లవాడిని మదర్సాలో చేర్పించావు,
సాధారణంగా చూడండి, మనం సమాజంలో ఏమంటామంటే ఎవరన్నా గురువు గారు కనపడ్డారు అనుకోండి, గురువు గారు వస్తుందా మరి వారం మీద తోడ దువా కరో జీ. ఎవరు కనపడితే బుజుర్గ్ हमारे वास्ते दुआ करो, मेरा नाम ये है, मेरा बेटा का नाम ये है. అయ్యా నీ పేరేదో నీ కుమారుడి పేరేదో అల్లాకు బాగా తెలుసు. పేరు మరీ చెప్పి మొలన దువా కరో వాళ్ళని అడుక్కుంటాం. అసలు ఎవడు దువా అంగీకరించబడిద్దో, అసలు వాడు హరాం తింటున్నాడో, వాడి ఆలోచనలు ఏంటో, పైన వేషాన్ని బట్టి మంచోడు కాదు కదా ఎవరు కూడా. బాగా తెల్ల డ్రెస్ వేసుకుంటే మంచోడని చెప్పారా? లేదు కదా. ఈ నాక్రమకం ఇందల్లా యతకాకుం, తక్కువ ఎవడికైతే ఉందో, ఎవడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కదఫ్లహ మన్ జక్కాహా, ఎవడు తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో అలాంటి వ్యక్తులు పునీతులు. కానీ మనం ఏం చేస్తుంటాము, ఎవరు కొంచెం కనపడగానే దువా కరో అని స్వీకరించబడిద్దో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మనం అలాంటి వారి దువాల గురించి విందాము. వారి దువాలు ఎన్నటికీ రద్దు చేయబడవు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్న సహీ బుఖారీ, ఏ వ్యక్తి అయితే దైవ మార్గంలో జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరాడో అతడి గురించి గాలిలో విహరించేటువంటి పక్షులు దువా చేస్తాయి, సముద్రాలలో ఉండేటువంటి చేపలు దువా చేస్తాయి, చివరికి పొట్టల్లో ఉండే చీమలు కూడా దువా చేస్తాయి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరిన వాడికి లభించేటువంటి ప్రతిఫలం సోదరులా, వారి దువాలు ఎన్నటికీ రద్దు చేయబడు. ఎందుకో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించకుండా వాటికి తెలియదు కదా చెయ్యు. దైవదూతల దువాలు కూడా అంతే. నువ్వు దైవ మార్గంలో జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈషా నమాజు 8:30కి ఒక్క పావు గంట ముందు వచ్చి పరిశుభ్రంగా వజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చదువుకొని గురువు గారి దగ్గర కూర్చొని నేర్చుకున్నటువంటి జ్ఞానం ఉంది. దీనికోసం మేము సంవత్సరం వెళ్ళాము, 40 నెలలు వెళ్ళాము, 4 సంవత్సరాలు వెళ్ళాము, అవసరం లేదు. భార్య బిడ్డల్ని పోషించుకుంటూ ప్రతిరోజు, ఎందుకంటే మసీదే విశ్వవిద్యాలయం, మసీదే విద్యా కేంద్రం, మసీదులోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. దైవదూతలు తిరిగేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఎవరైతే ఎప్పుడు మసీదు వైపు కేంద్రీకృతం చేస్తుంటాడో, వరజులున్ కల్బుహు ముఅల్లకన్ ఫిల్ మస్జిద్, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 అదృష్టవంతులకు తన నీడలో చోటిస్తాను అన్నాడు. వారిలో ఒక అదృష్టవంతుడు ఎవడంటే తన దృష్టిని ఎప్పుడు మస్జిద్ వైపు కేంద్రీకృతం చేసేటువంటి వాడు. 5 పూట్ల ఫజర్ అయిపోయింది, జోహర్ అయిపోయింది, అసర్ అయిపోయింది, మగ్రిబ్ అయింది, ఇషా ఎప్పుడు, ముందుగానే వచ్చి గురువు గారి దగ్గర కూర్చొని జ్ఞానం నేర్చుకోవాలన్న సంకల్పంతో నువ్వు అడుగులు వేస్తే దైవదూతలు తమ రెక్కలని కార్పెట్లా పరిచి నీకు స్వాగతం చెబుతారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్ కబీరా. జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరిన వాడికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ వ్యక్తి అయితే జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరుతాడో, జ్ఞాన మార్గంలో అడుగులు వేస్తాడో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడి స్వర్గ మార్గాన్ని సులభతరం చేస్తారు అని చెప్పారు. సరే, ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుంది? ఆలోచించండి. జ్ఞానానికి ప్రాధాన్యత ఉందా మన జీవితంలో? ఆలోచించండి. ఇన్నమా యఖ్షాల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా, జ్ఞానం కలిగిన వాడు అల్లాహ్కు భయపడతాడు. జ్ఞానవంతులు మాత్రమే అల్లాహ్కు భయపడతాడు. అల్లాహ్కు భయపడేవాడే జ్ఞానవంతుడు అని అర్థం. ఈరోజు జ్ఞానం లేకపోవటం వల్ల ఇది షిరికా, బిదాతా, ఇది తినచ్చా, తినకూడదా, చెయ్యొచ్చా, చేయకూడదా, ఎలా వివరించాలి? అసలు సోదరులారా, అసలు ఇన్ని సంవత్సరాల్లో నమాజులో ఏది ఏ విధంగా చదవాలి, దేని తర్వాత ఏది చదవాలి, ఎన్ని చదవాలి అని ఆలోచన కూడా లేకుండా, ఆ చిన్న జ్ఞానం కూడా లేకుండా సంవత్సరాలు జీవితాలు అయిపోతా ఉన్నాయి సోదరులారా. ఆలోచించండి. ఒక సంఘటన చెప్తాను. జ్ఞానానికి మన సజ్జనులైనటువంటి ఆ పుణ్యాత్ములు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. సయ్యద్ బిన్ ముసయ్యిద్ అనేటువంటి ఒక మహా పండితుడు ఉండేటువంటి వాడు. ఎంత పండితుడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గరకు కూడా అంతమంది జనాలు వచ్చేవాళ్ళు కాదు. అరే, సయ్యద్ బిన్ ముసయ్యిద్ అంటే అతడి సభలు కొన్ని వేల మంది, లక్షల మందితో కోలాహలంగా ఉండేటువంటివి. ఎందుకంటే సమాజానికి జ్ఞానాన్ని పంచుతాడు.
షిరికేంటో చెప్తాడు, బిదాతులేంటో ఖండిస్తాడు, తౌహీదుని వివరిస్తాడు, ఆఖిరత్ గురించి చెప్తాడు, స్వర్గ నరకాల గురించి. గవర్నర్ కూడా ఏంట్రా ఆ జ్ఞానం ఏంటి, ఆ జనాలేంటి, ఇంత పెద్ద పదవిలో ఉండి నన్నెవరూ పట్టించుకోవడం లేదనేటువంటి అభద్రతాభావానికి కూడా గురవుతాడు. చివరికి ఏం చేస్తాడంటే సయీద్ బిన్ ముసయ్యిద్ దగ్గరికి పంపిస్తాడు. గురుగారు, మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి వివాహం జరిపించండి. మెహర్గా మీ కూతురు ఎంతైతే బరువు ఉంటుందో కాటా వేసి తోకం తూసి వజ్ర వైడూర్యాలు బంగారాన్ని మెహర్గా ఇస్తాను అంటే, కూతురికి ఆయన మెహర్గా కొడుక్కి ఏమిస్తానంటే కొడుక్కి అంటే సయీద్ బిన్ ముసయ్యిద్ రహమతుల్లాహి అలైహి వారి కూతురికి మెహర్గా కూతుర్ని కాటాలో కూర్చోబెట్టి ఎంతైతే బరువు ఉంటుందో వజ్ర వైడూర్యాలు బంగారాన్ని ఇచ్చి చేసుకుంటాను అన్నాడు. సయీద్ బిన్ ముసయ్యిద్ అంటున్నారు, లేదు, నా కుమార్తెను మీ కొడుక్కిచ్చి వివాహం జరిపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రపంచం యొక్క ప్రియుల యొక్క ఇంట్లో నా కుమార్తె ఉండడం నాకు ఇష్టం లేదు. చాలా చిరుమముతో ఆ సంబంధాన్ని తిరస్కరిస్తారు. సరే, ఆయన పాఠాలు చెప్పేటువంటి గురువు గారు కదా, వస్తూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి లేటుగా వచ్చాడు క్లాసులో. ఏమయ్యా, ఏంటి లేటుగా వచ్చావు? నా భార్య చనిపోయిందండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళని సవరించుకోవడంలో కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పేసి నేను ఈరోజు కొంచెం లేటుగా వచ్చాను అన్నాడు. సరే, క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళకు, నీతో మాట్లాడాలి అంటారు. క్లాస్ ముగుస్తుంది, మిగతా విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సయీద్ బిన్ ముసయ్యిద్ పిలుస్తారు ఆ వ్యక్తిని. ఏంటి అంటే, నా భార్య చనిపోయింది, పసిపిల్లలు ఉన్నారు, సరే నా కూతుర్ని నువ్వు వివాహం ఆడతావా? అల్లాహు అక్బర్ కబీరా. తన దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థిని అడుగుతున్నారు, ఏమయ్యా నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? వాస్తవంగా సయీద్ బిన్ ముసయ్యిద్ రదియల్లాహు ఆయన యొక్క కుమార్తెకు గవర్నర్ యొక్క సంబంధం వచ్చింది. ఆ సంగతి విద్యార్థులు కూడా తెలుసు కదా. గురుగారు, నాతో ఏంటి పరిహాసము? లేదయ్యా, నువ్వు నా కూతుర్ని వివాహం ఆడతావా? అంతకంటే మహాభాగ్యం ఏముంది? మీరు అనుమతిస్తే నాకు ఇష్టమే, వివాహం అవుతుంది. ఆ రాజ్యం మొత్తం కారు చుచ్చులా వ్యాపిస్తుంది. సయీద్ బిన్ ముసయ్యిద్ గవర్నర్ కొడుకు సంబంధం కాదని తన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థికి, పైగా భార్య చనిపోయినటువంటి వ్యక్తికి తన కుమార్తెనిచ్చాడంట అని చెప్పేసి వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మాటను చెప్తారు. సహచరులారా, నా కుమార్తెను గవర్నర్ కొడుకు సంబంధం కూడా కాదని ఎందుకు ఇచ్చానో తెలుసా? రేపు ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో నుంచున్నప్పుడు, అల్లా నా కుమార్తెను అంత పెద్ద సంబంధం గవర్నర్ కొడుకును కూడా కాదని నేను నా విద్యార్థికి, నా దగ్గర పాఠాలు నేర్చుకునేటువంటి, నీ విద్య నేర్చుకునేటువంటి విద్యార్థికి ఎందుకు ఇచ్చాను అంటే, అల్లా నేను నీ విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాను అని అల్లా దగ్గర సాకు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని నా కుమార్తెనిచ్చి వివాహం చేశాను అని చెప్తారు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. మనం ఏం చేస్తాం? కోటీశ్వరుడు, వాడు కోటీశ్వరుడు ఉన్నాడా లేడా? ఈడు సాఫ్ట్వేర్, అమ్మాయి కూడా సాఫ్ట్వేరా కాదా? అసలు 5 పూట్ల నమాజ్ చదివిద్దా, బురకా వేసిద్దా, అమ్మాయి క్యారెక్టర్ ఏంది, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటుందా, రేపు ఇక్కడికి వస్తే అత్తామామూలుగా సేవ చేస్తున్నా లేదు, 15 లక్షలు ఇస్తారా, 16 లక్షలు ఇస్తారా? అబ్బాయి సాఫ్ట్వేరు, గల్ఫ్లో ఉద్యోగి. అస్తగ్ఫిరుల్లాహ్. ఎక్కడ జ్ఞానానికి ధర్మానికి ప్రాధాన్యత? ఒకడు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఒకడికి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఒకడు కాందానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా దీనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే సోదరులారా, మన సమాజం అతలాకుతలం అయిపోయింది. ఏ ఇంట్లో ప్రశాంతత లేదు, ఏ ఇంట్లో బరకత్ లేదు, రహమత్ లేదు. ఉన్న 4 నిమిషాల సమయం కూడా ఎవడి దగ్గర పట్టిన శాట్ అంతా ఫోన్లో ఉండే, చిన్న ఎవడి దగ్గర లేవనుకోండి, మొత్తం పోయినాయి కీప్యాడ్ అన్నీ. ఇక నలుగురు ఉంటే ఒకడు వాట్సాప్లో, ఒకడు ఫేస్బుక్లో, ఒకడు యూట్యూబ్లో, ఒకడు ట్విట్టర్లో, ఎప్పుడు ఆన్లైనే. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లా మిన్ జాలిక్. ఏ వేళ్ల మీదైతే అల్లాహ్ యొక్క నామస్మరణ జరగాలో, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అసలు మర్చిపోయాము. 24 గంటలు టచ్ చేసుకుంటూ ఆ పబ్జీలు గబ్జీలు వీటితోనే జీవితాన్ని గడుపుతున్నారు. ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. అట్లా జ్ఞానానికి ప్రాధాన్యత ఎక్కడ సోదరులారా?
జ్ఞానము లేకుండా ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ఓ ప్రవక్త తెలుసుకో అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడని. బుఖారీ రహమతుల్లాహి అలైహి వారిని అడగడం జరిగింది, అయ్యా గురువుగారు జ్ఞానము ముందా ఆచరణ ముందా అని. ఆయన అంటున్నారు జ్ఞానమే ముందు. ఎందుకంటే ఫాలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని ముందు తెలుసుకో. జ్ఞానం లేకుండా అసలు నమాజులో ఏం చదువుతున్నాను, అసలు సజ్దాలో నేనేం చదువుతున్నాను, రుకులో ఏం చదువుతున్నాను, అల్హంసురా ఏంటి, కులువల్లా ఏంటి, అసలు నేను చెప్పే సుబ్హాన రబ్బియల్ ఆలా అర్థం ఏంటి, అసలు కలిమా అర్థం ఏంటి, జ్ఞానం ఉందా? లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇందులోనే తిరస్కారం ఉంది, అంగీకారము ఉంది. లా ఇలాహ లేడు, ఏ నిజారాధ్యుడు ప్రపంచంలో ఉన్న వారందరినీ మొదట నీ హృదయం నుంచి తిరస్కరించాలి. ఇల్లల్లాహ్, ఒక్కడైనా అల్లా తప్ప, ఈ అంగీకారం ఉంది. ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్. కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పేసి ఈరోజు షిరిక్ చేసేవాళ్ళు ఉన్నారు, బెద చేసేవాళ్ళు ఉన్నారు. ఎవడన్నా తుమ్మాడు అనుకోండి, అబ్బాయి కూర్చోండి ఇప్పుడే కాదు ఇప్పుడు తుమ్మాడంట, అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరైనా ఒక భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎదురితే భయపడతారు. ఇది మంచి రోజులు కాదంటున్నారు, చేతులు చూయించుకుంటున్నారు, జాతకాలు చూయించుకుంటున్నారు, సిద్ధాంతానికి భయపడుతున్నారు. మా ఊళ్ళో ఎట్టానే ఒకడు పిల్లగాడు, వాడి సైకిల్ అందదు పాపం, కాళ్ళు అందక కింద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది. ఇల్లు సరిగా కట్టలేదురా, ఈశాన్యంలో బరువు ఉందన్నాడంటే వాడు ఇల్లు పడగొట్టాడు, ఇల్లు పోయింది, ఇక్కడ కాలు పోయింది. అసలు సిద్ధాంత ప్రకారం అంటే ఇవన్నీ జరిగి ఏంటండి గురువు, ఎంత అజ్ఞానం ఇది. ఇస్లాం ఉంటుంది జ్ఞానం నేర్చుకోండి. తలబుల్ ఇల్మి ఫర్జున్ అలా కుల్లి ముస్లిం, ప్రతి ముస్లిం మీద విద్య నేర్చుకోవడం ఫర్జ్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి ఒక్కడు కూడా 30 కాండాలు హిఫ్జ్ చేయాలని కాదు, పెద్ద పెద్ద ఈ డిగ్రీలు తీసుకోవాలని కాదు. నీకు తెలిసినంతలో 4 సూరాలు వచ్చు, ఆ 4 సూరాల అర్థం తెలుసుకో. అలం సూర అర్థం తెలుసుకో, కులు వల్ల అర్థం తెలుసుకో, వల్లస అర్థం తెలుసుకో. తెలుసుకొని రుకులు చేసేదానికి అర్థం తెలుసుకో. సుబ్హాన రబ్బియల్ ఆలా, మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరమ పరిశుద్ధుడు. జ్ఞానంతో నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా నీ హృదయానికి నింపాదిని ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహ్సాన్, ఇహ్సాన్, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు. ఏ విధంగానైతే ఒక ఎస్ఐ ముందు నుంచోనో లేకపోతే ఒక కలెక్టర్ ముందు నుంచినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటావు. సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త, భూమి ఆకాశాల సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ ముందు నుంచున్నప్పుడు ఎంత నువ్వు ఎలక్ట్గా ఉండాలి. ఆ వినయం ఏది, ఆ విధంబరత ఏది. ఒకళ్ళు ఎట్ట చదువుతాడో కూడా తెలియదు, టక 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 చదవటం, అసలు సజ్దా మధ్యలో గ్యాప్ ఉండదు, ఏం చదువుతాడో కూడా తెలియదు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 70 సంవత్సరాలు నమాజ్ చదివినా ఒక్క పూట నమాజ్ కూడా స్వీకరించబడలేదు అనేది. సుదృఢ జ్ఞానము, జ్ఞానం ద్వారా చేసేటువంటి ఆచరణ ద్వారా మనిషి యొక్క విశ్వాసం పెరుగుతుంది, సదాచార సంపన్నుడైతాడు. అరే ఎన్నాళ్ళు బట్టి ఆ మసీదుకి వెళ్ళటం మొదలుపెట్టాడు మా వాడు, గడ్డం పెంచుకున్నాడు, ఇదివరకు సిగరెట్లు తాగేవాడు, బీడీలు తాగేవాడు, కైనీలు తినేవాడు, తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు, చెడు సమాసాలు ఎప్పుడు చూసినా బయట ఉండేవాడు, మసీదుకి పోవటం మొదలుపెట్టాడు. ఏదో సూరాలు నేర్చుకున్నా అంట, మౌల్సాబ్ దగ్గర పోతున్నాడయ్యా, మా పిల్లగాడు మారిపోయాడు, మేము చెప్పినట్టు అంటున్నాడు, వాడికి చెడ్డలు అలవాట్లేవు, ఇదివరకు సినిమాలు చూసేవాడు, షికార్లు, ఇప్పుడు ఏది లేదు, నా పిల్లవాడు ప్రశాంతంగా ఉన్నాడు, మంచివాడిగా మారాడు. ఇది జ్ఞానము ద్వారా మనిషికి లభించేటువంటి ప్రయోజనం. మన నమాజులకు వస్తున్నాము, చేసే పనులన్నీ చేస్తా ఉన్నాం. అస్తగ్ఫిరుల్లాహ్. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్ ఇల్లా వహుం ముష్రికూన్. సూరతుల్ యూసుఫ్ సూర నెంబర్ 12 వాక్య నెంబర్ 106. వమా యుమిను అక్సరహుం బిల్లాహ్, ప్రజలలో చాలామంది అంటున్నారు మేము సయ్యదులండే, షేక్లండే, పఠాన్లండే, ఖాన్లండే, మేము అల్లాహ్ని నమ్ముతాము, మా దగ్గర కూడా టోపీ ఉంది, మా దగ్గర కూడా లాల్చీలు ఉన్నాయి, మేము ముస్లింలమే, అల్లాహ్ అంటే మాకు ఇష్టం అంటున్నారు. ఇల్లా వహుం ముష్రికూన్, కానీ వాళ్ళు నా దాసులు కాదు, వాళ్ళు ముష్రిక్లే అని అల్లాహ్ అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటే కుదరదు, నాకు అల్లా అంటే ఇష్టం, నాకు అల్లా అంటే ప్రేమ, మేము ముస్లింలమే, మాకు కూడా ఉర్దూ మాట్లాడతాం మేము బాగా. నువ్వు ఉర్దూలో మాట్లాడినా లేకపోతే అనర్గళంగా అరబీలో మాట్లాడినా ముస్లిం కావాలనే కండిషన్ ఏం లేదు. పరమా బర్దార్,
అల్లా చెప్పినట్టు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూయించినట్లు ఎవరైతే తన జీవిత సదాచరణను ఇస్లాం, ఖురాన్, సహీ హదీస్ ప్రకారం మలుచుకుంటాడో అతడు సఫలీకృతుడయ్యేది. లేదులేండి, మా తాత వాళ్ళ దగ్గర నుంచి మేము చేసుకుంటా వస్తున్నాము, ఓ జిల్లాలో ఎక్కడ చూసినా వాళ్ళందరూ ఎట్ట చేస్తున్నారు, అక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వెళ్తున్నారు, వాళ్ళంతా పిచ్చోళ్ళ, వాళ్ళు కూడా ఇంత గడ్డాలు పెట్టుకొని లాల్చీలు వేసుకొని అక్కడ ఉంటున్నారు. ఏం చల్లో, ఖురాన్లో ఉందా, హదీసులో ఉందా? ఇదే మనకు ముఖ్యం. లోకం మొత్తం చేసినా సరే మనకు అనవసరం. ఎందుకంటే సమాధులు నువ్వు ఒక్కడే ఉంటావు. మర్రబ్బుక, మన్నబియుక, మా దీనుక, మూడే ప్రశ్నలు. నీ సృష్టికర్త ఎవరు, నీ ప్రవక్త ఎవరు, నీ ధర్మం ఏంటి? మీ ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడికి పోయేవాళ్ళు అని అడిగేవాళ్ళు కాదు, లేకపోతే మీ ఊరు పేష్మాం ఎవరు అని అడగరు. అక్కడ నీ ప్రవక్త ఎవరు, ఆ ప్రవక్త చేసినటువంటి త్యాగాలు, ఆయన పడిన కృషి, నీ ధర్మం ఏంటి, ఆ ధర్మంలో ఉన్నటువంటి సదాచరణలు, ఈ మూడు ప్రశ్నలే సోదరులారా. సమయం కూడా ఎక్కువవుతుంది, జుమా ఖుత్బా కాబట్టి ఇంత సమంజసం కాదు. ఇన్షాల్లా మరో సందర్భంలో అల్లా యొక్క ఆదేశాలను తెలుసుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలా మన జీవితాలలో అందరికీ జ్ఞానము కలిగి, జ్ఞానము నేర్చుకొని, జ్ఞానం కోసం బయలుదేరినటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ అజ్ఞానం నుండి కాపాడుగాక, దురాచారాల నుండి కాపాడుగాక. అల్లా తఆలా మనందరినీ సమాధి యాత్ర నుండి కాపాడుగాక. అల్లా మనందరినీ నరకం అనే అగ్నిగుండం నుండి కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ మన భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లాను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా బిల్లాయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీం మల్కుల్ బర్రు రౌఫుర్ రహీం వ రబ్బుల్ హలీం.